ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో సౌర విద్యుత్ కోసం సెకీతో చేసుకున్న ఒప్పందం వివాదాస్పదమైన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంత చౌకగా విద్యుత్ కోసం తాను ఒప్పందం చేసుకుంటే అదాని పేరుతో తనను వివాదాల్లోకి లాగుతున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టుగా భావిస్తున్న తరుణంలో ఇవాళ ఎంట్రీ ఇచ్చిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరిగి అన్నపై విమర్శలు మొదలుపెట్టేశారు. వీటికి వైసీపీ నేత రోజా ఘాటుగా కూడా కౌంటర్ ఇచ్చారు. షర్మిల గారు, మీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్నగారు 2 భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీస్లో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ గారి మీద బురద జల్లుతున్నారంటూ ఆర్కే రోజా ఇవాళ ట్వీట్ చేశారు. 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది, 2.14 ఎక్కడ అమ్మిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ప్రశ్నించారు. అదాని వద్ద గుజరాత్ కరెంటు కొనలేదని, గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయని రోజా గుర్తు చేశారు. అదానితో ఒప్పందం చేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఏం పరుగులు తీయలేదని, 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ మనకు అంతకుముందు టెండర్స్లో వచ్చిన అత్యల్ప ఆఫర్ అంటే 2.49 తమ మార్జిన్తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా అని రోజా ప్రశ్నించారు. గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ సోలార్ పవర్ ₹1.99 కానీ ₹2.10 కానీ వచ్చినా అది మన రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేసేసరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ మరో ₹1.98 కూడా పడుతుందని రోజా గుర్తు చేశారు. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుంది అన్నారు. ఈ విషయం మీకు తెలియదా అని షర్మిలను ప్రశ్నించారు. సెకీ మనకు ఇన్సెంటివ్గా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ISTS మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్కు ₹2.49 మాత్రమే వస్తుంది అన్నారు. గుజరాత్లో యూనిట్ ₹1.99 అని చెప్పిన చోట ఇక్కడ జనరేట్ చేస్తున్నారని, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారన్నది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్కి టేకింగ్ ప్లేస్ గుజరాత్, అమ్మే డిస్కంల మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్లోనే కొనేవాళ్లు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టి వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయి. ఈ మాత్రం కూడా మీకు తెలియదా అని షర్మిలను రోజా కడిగేశారు. ఇదే సెకీ, ఇదే ఆత్మనిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్గఢ్కి కూడా ₹2.61 అమ్మిందని, విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గిందని, వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్ళు తిరుగుతాయని, పవర్ విద్యుత్ PPAలు చూస్తే 2014-19 మధ్య 3,494 మెగావాట్స్కు సంబంధించి 133 PPAలు చేసుకున్నారు. ₹4.84 నుంచి ₹4.83 వరకు 2014లో మాత్రం ₹4.70కి వచ్చిందని రోజా తెలిపారు. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్స్కి ఆయన PPAలు చేసుకున్నారని, అలాగే 2014లో 650 మెగావాట్లు సగటున ₹6.49కి కొనుగోలు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇక 2015లో ₹5.96కి మరో 250 మెగావాట్లకి ఒప్పందం, 2016లో ₹6.80కి, ₹5.99కి, ₹4.61కి, ₹4.50కి కొనుగోలు చేశారని తెలిపారు. సోలార్ ఎనర్జీని యావరేజ్గా ₹5.90కి కొనుగోలు చేశారన్నారు. మరి మా ప్రభుత్వం యూనిట్కి ₹2.49 కొంటే అది పెద్ద తప్పా, అది పెద్ద నేరమా? చంద్రబాబు యూనిట్కి ₹5.90 కొంటే మంచివాడు, జగన్ ₹2.49 కొంటే చెడ్డవాడా? ఇదెక్కడ న్యాయమని అడిగారు. ఇక మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటికీ లక్ష్యం జగన్ గారే. మీరు కోరుకుంటుంది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా జగన్కి ప్రజలు అండగా ఉంటారన్నారు ఆర్కే రోజా.